ఏం టిఫిన్ చేసావు లేస్తాను కానీ ఇడ్లీ అమ్మా. మా ఇడ్లీ ఏంటమ్మో పెసరెట్ వేసి ఎగ్ వేసి అయితే ఎంత బాగుంటుంది చెప్పు. సరే అమ్మా, వేస్తాను. సరే లేట్ అయితే తొందరగా లేస్తానులే. పిల్లలు వేసాడా చేపలు తెస్తాను, సగం కూర అండి సగం ఫ్రై చేయి. అది చాలా ఇష్టం. ముస్తాన్ బాబు గారు ఏంటి ఎవరికి ఉద్యోగం వచ్చిందంట, సంబంధాలు చూస్తున్నారంట, కనీసం మాట కూడా చెప్పలేదా? రెండు రెండు Okay, I'll share every details through email. Okay, thank you. Bye. ఏం బాబు బాగున్నావా? నమస్తే అంకుల్. నమస్కారం. బాగానే నేర్పోయాన్ని మీ ఊడికి. అయ్యో పెళ్ళి ఇలాంటిరే అంతా బాగానే ఉందా? ఎప్పుడో చిన్నప్పుడు చూసాను నిన్న, పెద్దడు అయిపోయావు. అదేండి చూస్తున్నాం కానీ ఆడే ఇంకా టైం ఉంది కదా, అప్పుడే ఎందుకు అంటున్నానండి. ఏమంటావు? అంటే నాన్న అది ఇంకా కొంచెం టైం తీసుకొని అప్పుడు చెప్తాను నాన్న. నువ్వు ఊరుకోమాలా అంటావు, నీకేం తెలియదు చిన్నపిల్లడివి. నువ్వన్నా చెప్పాలి కదా. మన మీద చేసుకుంటావు ఏంటి? పవిత్ర పేరు చాలా పవిత్రంగా పెంచాం. ఇద్దరికి ఇండివిజువల్ కూడా బాగుంటుంది రా, చూడు సార్. ఏంటో ఫ్యాన్ కట్టేసావు? ఫ్యాన్ కట్టేసానా? ఎంతసేపు దున్నపోతులో పడుకోవడమే. కింద నెల కరెంటు బిల్ ఎంత వచ్చింది తెలుసా? అర్ధరాత్రి 2 దాకా 3 దాకా ఫోన్ చూడడం. ఇప్పుడు టైం ఎంత అయిందో ఒకసారి లేచి చూడు, అప్పుడు అర్థమవుతుంది ఎందుకు కట్టేసానా. 9 అవుతుంది, అయినా సరే ఇంకా దున్నపోతులో పడుకోవడమే నీ పని. లేగు ఆపే బాబు, పొద్దున్నే సుప్రభాతం. నమస్కారం, ఈటీవీ న్యూస్ కి డాడీ నువ్వేంటి పొద్దున్న న్యూస్ టాప్ చేయడి? సౌండ్ తగ్గించడం ఉండదు కానీ ఉద్యోగం చేసి 2 BHK ఫ్లాట్ ప్రశాంతంగా పడుకోవచ్చు. శాఖ అంచనా. డాడీ ప్రతాప్ అంకుల్ వస్తున్నారు. మీ నాన్న ఉన్నాడా? ఉన్నారు అంకుల్. నమస్తే అంకుల్. నమస్తే నమస్తే. ఇట్లకేం తక్కువ లేదు. నమస్తే తీసి గుండెలో పెట్టుకో. ఎరా నీకు ఇంక ఉద్యోగం రాలేదా? నీ తోడు పిల్లలేమో అందరూ ఉద్యోగాలు చేసేస్తున్నారు, పెళ్ళిళ్ళు అంటున్నారు. మనకు ఆ కాన్సెప్ట్లు ఏం లేవా? అంకుల్ అదే ట్రై చేస్తున్నాను. అదే అన్నీ దూరం వస్తున్నాయి, దగ్గరలో చూసుకుందామని ఇంకా ఆగిపోతున్నాను. ఒకటి అయిపోయింది కంపెనీ, అది ఆఫర్ లెటర్ కోసం వెయిటింగ్. ఇంటర్వ్యూ ఎప్పుడైంది ఏంటి? 1 year అవుతుంది. జాబ్ రేని ప్రతి ఒక్కరు చెప్పి సొల్లితే అరా ప్రతాపం ఏంటి మా ఊడి మీ చూపిస్తున్నా ప్రతాపం అంట పొద్దున్నే. ఎంత ప్రతాపం కాదురా పిల్లలు. మనం మోటివేషన్ ఇవ్వకపోతే ఎవడెత్తాడు? ఏం చేద్దాం అనుకుంటున్నావు వీడి సంగతి. మరి నేను అది ఆలోచిస్తున్నాను ఆ వీడి కోసం. పంతులు గారు మనం చూపించాను ఈ జాతకం, పెళ్లి చేస్తే అన్నీ సెట్ అవుతాయి అన్నారు. అందుకని సంబంధాలు చూస్తున్నాను. అన్నట్టు మర్చిపోయి నీ కూతురు పవిత్ర అయినా చాలా పవిత్రంగా పెంచానంటావు. మరి మా ఓడిది సేమ్ ఏజ్, దగ్గర ఇద్దరికి చాలా ఇడిచోడు బాగానే అంటావు. నీ కూతుర్ని ఏమన్నా మరి మనలో పెరిగిన పిల్లని మాతో కలిసిపోతుంది కదరా. బలిలాటోడు రా బాబు. అది ఇంకా చిన్నపిల్ల. ఇది ఇంకా ఏదో ఫారెన్ వెళ్తాను చదువుకుంటాను ఏదో అంటుంది. పోయి ఈడికి ఇచ్చి మా పిల్ల గొంతు కోయమంటే ఏంటి? ఊరంతా అనిపించుకోవాలి పిల్ల గొంతు కోసిన తండ్రి ఈడే అని. ఫోన్ వస్తుంది. భాగ్యం వస్తున్నా రా ఆగ్రా, చిన్న పని పడింది చూసుకుని వస్తానే. కాలేజీలో దేశం కథలు తెలియాలి, గుండె అయిపోతాడు అదవా. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ డూ కమెంట్. వర్షాలు కూడా స్టార్ట్ అయినాయి, భారీ నుంచి అతి భారీ వర్షాలు అంట మనకే, మన ఆంధ్రప్రదేశ్కి. సో ఇంట్లో ఉండి ఈ వీడియోస్ చూస్తూ ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వీడియో కూడా స్క్రిప్ట్ రాస్తున్నాను, అది కూడా అయిపోతే రిలీజ్ చేస్తాను. అలానే మీ దగ్గర కూడా ఏమైనా ఐడియాస్ ఉంటే ప్లీజ్ డూ కమెంట్. టాటా బై బై, సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.